వెబ్‌సైట్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ డిజైనింగ్, యూఐ అనేది డిజైన్ చేసుకోవాలి. ఆ తర్వాత కోడింగ్ ఇలా వీక్స్ ఆఫ్ వర్క్ ఉంటది అనుకుంటారు చాలామంది. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ ఇలాంటి యానిమేషన్స్ ఉన్న వెబ్‌సైట్‌ని మీరు ప్రియర్ కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా వైబ్ కోడింగ్ చేసి క్రియేట్ చేయొచ్చు. మీరు ఎలాంటి హెవీ టూల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్రీ టూల్సే చెప్తాను. మీకు యాక్సెసిబుల్ అయ్యేవే చెప్తాను దీంట్లో. నేను ఈ వీడియోలో ఫస్ట్ పేజ్ ఎలా క్రియేట్ చేశానో చూపిస్తాను. అండ్ యూ కెన్ ఫాలో ద సేమ్ ప్రాసెస్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద పేజెస్. బై ద వే మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే ఐయామ్ లలిత. కరెంట్లీ డూయింగ్ మై బీటెక్. అండ్ నేను ఈ ఛానల్‌లో ప్రాక్టికల్‌గా మనకి యూజ్ అయ్యే ఏఐ టూల్స్, రియల్ యూజ్ కేసెస్ అండ్ స్టూడెంట్స్‌కి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ జస్ట్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఓకే, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను డిస్క్రిప్షన్‌లో ఒక డాక్యుమెంట్ లింక్ ఇస్తున్నా. అది యూజ్ చేస్తే మీకు ప్రాంప్ట్స్ అన్నీ విజిబుల్ అవుతాయి. ఇక్కడ ఇమేజ్ జెన్ ప్రాంప్ట్ ఉంది కదా, టాబ్ 3లో ఉంటుంది. ఫస్ట్ ప్రాంప్ట్ యూజ్ చేసి మీరు ఒక విజువల్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీ ప్రోడక్ట్‌కి. లైక్ మీరు టెస్టింగ్‌కి చేస్తుంటే మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాని రిఫరెన్స్ ఇమేజ్ అనేది గూగుల్ నుంచి తీసుకోండి. దాన్ని మనం హై క్వాలిటీ ఇమేజ్‌గా కన్వర్ట్ చేయడానికి ఈ ఫస్ట్ ప్రాంప్ట్ అయితే యూజ్ చేస్తాం. సో, ఈ ఫస్ట్ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకొని నేను విస్క్ యూజ్ చేశాను ఇమేజెస్ క్రియేట్ చేయడానికి. యూ కెన్ యూజ్ ఫ్రీ పిక్ ఆల్సో. 2 ఫ్రీ ప్లాట్‌ఫామ్సే. నేను విస్క్ యూజ్ చేసి ప్రీవియస్‌గా ఈ ఇమేజెస్ అనేవి జనరేట్ చేశాను యూజింగ్ ద రిఫరెన్స్ ఇమేజ్. ఇది రిఫరెన్స్ ఇమేజ్ మనకి. నేను ఇవన్నీ జనరేట్ చేశాను దీని నుంచి యూజింగ్ ఫ్యూ అదర్ ప్రాంప్ట్స్. సో, మీరు ఏదన్నా ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఇక్కడ ఇవ్వండి, సబ్జెక్ట్ ఇమేజ్ అనేది. దాని తర్వాత దీనికి ఇక్కడ డిస్క్రైబ్ ఉంది కదా, దాంట్లో మన ప్రాంప్ట్‌ని పేస్ట్ చేయండి. దెన్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మనకి హై క్వాలిటీ ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. మీకు 2 ఇమేజ్ జనరేషన్స్ అయితే చేసిస్తుంది. అది మీకు నచ్చకపోతే యూ కెన్ గో ఫర్ మల్టిపుల్ ఇమేజ్ జనరేషన్స్. వన్స్ మీకు నచ్చిన అవుట్‌పుట్ వచ్చిన తర్వాత సెకండ్ ప్రాంప్ట్‌ని పేస్ట్ చేయండి. ఈ ప్రాంప్ట్ వల్ల మనకి ఇమేజ్ అనేది ఎక్స్‌ప్లోడెడ్ వ్యూలో కనిపిస్తది. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే దీని లోపల బ్యాటరీస్ ఇలా ఎక్స్‌ప్లోడెడ్ వ్యూ అనేది వస్తది స్కెచ్ బోర్డ్‌ది. ఈ 2 ఇమేజెస్ మీకు నచ్చకపోతే యూ కెన్ గో ఫర్ మల్టిపుల్ ఇమేజ్ జనరేషన్. ఐఎమ్ ఓకే విత్ దిస్. సో, ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. వన్స్ ఇమేజ్ జనరేషన్ అనేది అయిన తర్వాత మీకు కావాల్సిన ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత గో టు దిస్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ నేమ్ ఫ్లో. ఈ ఫ్లో వెబ్‌సైట్‌లో ఏం చేస్తారంటే మీ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇమేజ్ అండ్ లాస్ట్ ఇమేజ్ యాడ్ చేస్తే యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఫ్రేమ్స్ టు వీడియో అన్న ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ ఇమేజ్ అనేది మీరు అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. వన్స్ ఈ ఫస్ట్, లాస్ట్ ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత నేను మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఇది సేమ్ ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ అనేది మీరు అక్కడ టైప్ చేయండి. నేను ఈ ప్రాంప్ట్ అనేది డాక్యుమెంట్‌లో మెన్షన్ చేయట్లేదు. ఏ స్మూత్ సినిమాటిక్ ట్రాన్సిషన్ సంథింగ్ లైక్ దిస్. ఇలా ఒక 4 లైన్స్ ప్రాంప్ట్ అనేది మీరు దానికి ఇవ్వండి. మీరు వీడియో క్రియేట్ చేసే ముందల ఈ సెట్టింగ్స్ చూడండి. సెట్టింగ్స్ మార్చండి. యాస్పెక్ట్ రేషియో మీకు కావాల్సిన రేషియో పెట్టండి. లైక్ ల్యాండ్‌స్కేప్ 16:9 మీకు పోర్ట్రైట్‌లో కావాలా? స్ట్రెయిట్‌గా కావాలా? మీకు ఎన్ని అవుట్‌పుట్స్ కావాలి పర్ ప్రాంప్ట్. ఇప్పుడు నేను జనరేట్ చేస్తే నాకు 2 అవుట్‌పుట్స్ ఇస్తది. లేదు మీకు 1 అవుట్‌పుట్ కావాలంటే 1 అవుట్‌పుట్ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకోండి. సో, లెట్స్ గో. ఈ యానిమేషన్ వీడియో అయితే రెడీ అయింది. దీన్ని డౌన్‌లోడ్ చేయండి. ఈ డౌన్‌లోడ్‌లో అప్‌స్కేల్డ్ 1080p అది డౌన్‌లోడ్ చేయండి. మనకి బెటర్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. వన్స్ మీకు అది డౌన్‌లోడ్ అయ్యాక ఈ వెబ్‌సైట్‌కి రండి. ఇక్కడ చూస్ ఎ ఫైల్ అని ఉంది కదా, మీరు ఏ వీడియో అయితే డౌన్‌లోడ్ చేశారో ఆ యానిమేషన్ వీడియో ఇక్కడ డ్రాప్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ అప్‌లోడ్ వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ వీడియో అనేది దీంట్లో అప్‌లోడ్ అయిపోతుంది. ఈ వెబ్‌సైట్‌లో ఏం చేస్తున్నామంటే ఈ వీడియోని మనం ఫ్రేమ్స్‌గా డివైడ్ చేస్తున్నాం. మీకు ఇక్కడ ఫ్రేమ్ రేట్ అయితే నేను 25 ఇస్తున్నా. మీరు 30 కూడా ఇవ్వచ్చు. ఇంకా కన్వర్ట్ టు జీపీజీ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. వన్స్ మీ ఫ్రేమ్స్ అన్నీ జనరేట్ అయిన తర్వాత యూ కెన్ డౌన్‌లోడ్ ఆల్ దీస్ ఫ్రేమ్స్ ఇన్ ఎ జిప్ ఫైల్. వన్స్ ఫ్రేమ్స్ అన్నీ డౌన్‌లోడ్ అయిన తర్వాత యాంటీ గ్రావిటీని యూజ్ చేసి మనం వెబ్‌సైట్ అనేది డెవలప్ చేస్తాం. మీరు ఒకవేళ యాంటీ గ్రావిటీ డౌన్‌లోడ్ చేయకపోతే బ్రౌజర్‌లో సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేయొచ్చు. ఆర్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాన్ని యూజ్ చేసి కూడా డౌన్‌లోడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను యాంటీ గ్రావిటీకి వెళ్ళిపోయాను. మీరు ఫస్ట్ టైమ్ అయితే మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తది. మీరు ఫస్ట్ నుంచి డెవలప్ చేయాలి అంటే నోట్.js అనే ఎక్స్‌టెన్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. నోట్.jsని డౌన్‌లోడ్ చేయడానికి ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళి గెట్ నోట్.js అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇదైతే డౌన్‌లోడ్ అయిపోతది మీ సిస్టమ్‌లో. ఈ నోట్.jsని డౌన్‌లోడ్ చేశాక యాంటీ గ్రావిటీలో సెటప్ చేయడానికి ఈ కోడ్‌ని కాపీ చేయండి. ఈ కోడ్‌ని కాపీ చేశాక యాంటీ గ్రావిటీ టెర్మినల్‌లో పేస్ట్ చేసి రన్ చేయండి. ఆ తర్వాత మీకు ఫుల్ కంప్లీట్ అని చెప్పేసి ఇలా చూపిస్తది. వన్స్ ఈ సెటప్ అంతా మీరు చేసుకున్న తర్వాత నేనిచ్చిన డాక్యుమెంట్‌కి వెళ్ళండి. ఇక్కడ ప్రాంప్ట్స్ ఫర్ యాంటీ గ్రావిటీ ఉంది కదా, ఈ ట్యాబ్‌కి వెళ్ళి
ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేశాక చాట్‌జీపీటీకెళ్ళి పేస్ట్ చేసి కింద మీ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ ఇవ్వండి. దాని రిఫరెన్స్ ఇమేజ్ కూడా యాడ్ చేయండి. అది ఏంటి మొత్తం ఒక 2, 3 లైన్స్‌లో డీటెయిల్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఈ ఎంటైర్ ప్రాంప్ట్‌ని మీ ప్రోడక్ట్‌కి తగ్గట్టు, ఆ థీమ్‌కి తగ్గట్టు మోడిఫై చేసి ఇవ్వమని చెప్పండి. అప్పుడు మీకది న్యూ ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. ఇది నా వెబ్‌సైట్ చేయడానికి డిజైన్ చేసిన ప్రాంప్ట్ కాబట్టి దీంట్లో ఫాంట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. థీమ్ డిఫరెంట్‌గా ఉంటది. అండ్ నేమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి మీ వెబ్‌సైట్‌తో. సో, మీ ప్రోడక్ట్‌కి తగ్గట్టు యానిమేషన్ వెబ్‌సైట్ అనేది డిజైన్ చేయడానికి చాట్‌జీపీటీ హెల్ప్ ఇలా తీసుకోండి. ప్రాంప్ట్ ఇలా ఇవ్వండి. అది మీకు ఇంకో ప్రాంప్ట్ ఇస్తది. దాన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు యాంటీ గ్రావిటీలో పోస్ట్ చేస్తాం. మీరు ఆ ప్రాంప్ట్ యాంటీ గ్రావిటీలో పేస్ట్ చేసే ముందల మీ జిప్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయ్యి ఉంటది ఫ్రేమ్స్‌ది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఫ్రేమ్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఈ ఫ్రేమ్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని ఈ యాంటీ గ్రావిటీలో అప్‌లోడ్ చేయండి. ఇది ఇక్కడ మనది అప్‌లోడ్ అయింది. ఇది అప్‌లోడ్ అయిన తర్వాత మన ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేద్దాం. మీకు చాట్‌జీపీటీ ఏదైతే మోడిఫైడ్ ప్రాంప్ట్ ఇచ్చిందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. వన్స్ ఈ ప్రాంప్ట్‌ని పేస్ట్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఈ లైన్ యాడ్ చేయండి. ఈ లైన్ యాడ్ చేసిన తర్వాత మీరు మోడల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్లాడ్ సోనెట్ 4.5 యూజ్ చేశాను. యూ కెన్ యూజ్ జెమినీ 3 జెమినీ 3 ప్రో హై ఆర్ జెమినీ 3 ప్రో లో ఆల్సో. అది కూడా బాగానే రిజల్ట్స్ ఇస్తుంది. బట్ నేను క్లాడ్‌ని ప్రిఫర్ చేస్తాను కోడింగ్‌కి. వన్స్ మీరు దీనికి కావాల్సిన రిలేటెడ్ ఫోల్డర్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ ప్రాంప్ట్ మొత్తం నీట్‌గా ఇచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్. నేను నా ప్రీవియస్ చార్ట్ కూడా చూపిస్తాను. నేను దాన్ని ఎలా అడిగాను అనేది. ఫస్ట్ మీరు ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత అది మనకి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అండ్ టాస్క్ అనేది ఇస్తుంది. దెన్ మనం దానికి చెప్తాం యూ ప్రొసీడ్ విత్ దిస్ ప్లాన్ అని చెప్పేసి. Then it starts generating all the files related to this website and it starts implementing that. అది మొత్తం జనరేట్ చేసిన తర్వాత మనం ప్రివ్యూ చూడడానికి లోకల్ హోస్ట్ యూఆర్ఎల్ అనేది ఇస్తుంది. దాన్ని యూజ్ చేసి మీరు మీ వెబ్సైట్ ప్రివ్యూ అనేది చూడొచ్చు. అండ్ మనం దీన్ని నెట్‌లిఫైలో హోస్ట్ చేయొచ్చు. ఇంకా ఆ ప్రాసెస్ డీటెయిల్‌గా ఒక వీడియోలో కావాలి అంటే కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ మీరు ఇలాంటి వెబ్సైట్స్ మీ బిజినెస్ కోసం ప్రొఫెషనల్‌గా డెవలప్ చేయాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ నా ఈమెయిల్ కూడా ఇస్తాను. ఐ విల్ కనెక్ట్ విత్ యూ పర్సనల్లీ. అండ్ ఇలాంటి మోర్ వాల్యుబుల్ వీడియోస్‌ని మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవ్వాలి అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. That's all about this video. This is Lalita signing off.